ఒక ప్రార్థన చేసి వెళ్ళు. నిత్యముగా నా దేవుడు హన్నా జీవితంలో చేసినట్లుగా నీ జీవితంలో కూడా ఓ గొప్ప పరిష్కారం ఇచ్చునుగాక. హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడే మీ కన్నీటికి పరిష్కారం ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన వారు ఈ పని చేయండి, నమ్మిన వారు ఈ పని చేయండి. చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా కన్నీటికి ముగింపు లేదు, నా సమస్యకు పరిష్కారం లేదు, నా రోగానికి మందు లేదు అనేటువంటి పరిస్థితుల్లో తీరని సమస్యతో ఒకవేళ ఉన్నావా, ఒక్క ప్రార్థన విశ్వాసంతో బలిపీఠం పట్టి ప్రార్థించి, ఈ రోజు నుంచి నా దేవుడు ఒక పరిష్కారం నాకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హన్నా జీవితంలో చేసినట్లుగా నా జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు అని విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళు. హన్నాను దర్శించినట్లుగా నా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శించునుగాక. ఈ రాత్రి నా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. జీవం కలిగిన దేవుని మాటగా చెబుతున్నాను. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట నిశ్చయముగా నెరవేరి తీరుతుంది. దేవుని మాటగా తీసుకోండి, విశ్వాసంతో బలిపీఠం పట్టండి, ప్రార్థన చేయండి. నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయంగా మరలా సంవత్సరం, హన్నా జీవితంలో మరలా సంవత్సరం ఫిబ్రవరి నెల కదా, మరలా 2026 దేవుని రాకడ ఆలస్యమైతే, మన పోకడ కూడా ఆలస్యమైతే 2026 ఫిబ్రవరి నెలలో సాక్ష్యములను చెప్పుదురుగాక. ఈ లోపలనే దేవుడు కార్యం చేసినా సరే ఆ రోజు వరకు ఎదురు చూడండి. అర్థమైందా? ఆ రోజు వరకు ప్రభా స్తోత్రం స్తోత్రం అంటూ దేవుని స్తుతించండి. ఈ లోపల గనక ఇంకేదే సమస్యలు ఒకటే కాదుగా మనకి, ఒకదాని తర్వాత ఒకటి వాతనే ఉంటాయిగా. ఈ విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నారుగా మీరు, దేవుని కార్యాన్ని చవి చూడగలుగుతున్నారు కదా. ఆ కార్యాలను బట్టి మీలో విశ్వాసం ఇంకొంచెం బలపరచబడి ఏ సమస్య వచ్చినా సరే అట్టే వచ్చి ప్రభు పాదాలు పట్టుకోండి. ఎన్ని జవాబులు వస్తాయో, ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. వాటన్నిటికీ ఫిబ్రవరి నెల ఒకేసారి సాక్ష్యం చెబుతారు. కానీ అయ్యా 2026 ఫిబ్రవరి మాసంలో సాక్ష్యములకు అవకాశం, చివరి ఆదివారం సాక్ష్యాలకు అవకాశం. నజరుడైన యేసు నామములో మీ జీవితంలో గొప్ప పరిష్కారములను చూచుదురుగాక. డేట్ రాసుకోండి. టైం 10 అవుతుందా? అయిందా? ఎంత అయిందయ్యా? కళ్ళు కనపట్ల నాకు. 10:10 అంతేగా. 9 గంటల 45 నిమిషాలు. డేట్ ఎంత ఇవ్వాలా? ఇక డేట్తో పనే ఉంది. శివరాదివారం. అది ఏ డేట్ అయినా రానివ్వండి, జోక్క చెప్పట్లా, చాలా సీరియస్గా చెబుతున్నాను, విశ్వాసంతో చెబుతున్నాను. ప్రభు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి చెబుతున్నాను, నా నోట ఆయన ఉంచిన మాటను బట్టి చెబుతూ ఉన్నాను. నమ్మితే మహిమను చూడబోతున్నారు. మీ కన్నీటికి ముగింపును మీరు చూచుదురుగాక. కొంతమంది కన్నీటితో వేదనతో కూర్చున్నారు ఇక్కడ. నా సమస్యకు పరిష్కారం లేదని వేదంతో ఉన్నారు. నిన్ను చూచిన, నీ కన్నీటిని చూచిన నా దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు నీతో. విశ్వాసంతో ప్రభు వైపు చూడు. ఒక్కసారి ఆ బలిపీఠాన్ని బట్టి ప్రార్థించు. నా దేవుడు నా జీవితంలో అద్భుతము చేయబోతున్నాడని నమ్మికతో ఇక నువ్వు దేవుని స్తుతించు. నీ సమస్యకు పరిష్కారమును ఆయన ఇవ్వబోతున్నాడని విశ్వాసంతో స్తుతించు. నిత్యముగా మహిమ కలిగిన కార్యములను మీరు చూచుదురుగాక. మీ కన్నీరు తుడవబటం మీరు కనులారా చూచుదురుగాక. అందుకొరకు అద్భుతములు జరుగునుగాక. ఏ కార్యమైనా చేయనండి. ఆయన ఎలా చేస్తాడో ఎట్లా చేస్తాడో నాకు తెలియదు, ఏం చేస్తాడో నాకైతే తెలియదు. కొండలో నూనె ఊరుద్దో, నీళ్ళు ఊరతాయో నాకు తెలియదు. నీళ్ళు ద్రాక్షారసం అవుతాయో, ద్రాక్షారసం నీళ్ళు అవుతాయో. ఏమండి, కొండలో కొంచెం నూనె ఉందిగా, ఆ నూనె ఊరి కొండలన్నింటినీ నింపుతాయో నాకు తెలియదు.
ఎర్ర సముద్రం ఉందా, దాన్ని పాయలు చేస్తాడో లేకపోతే 6 నేలే చేస్తాడో, ఏకరాశిగా మార్చుతాడో, బిర్జియే చేస్తాడో. దేవునికి స్తోత్రం. అని ఏమైనా చేయుటకు సమర్థుడు. దాహంగా ఉన్నప్పుడు, అవునా దాహం వేస్తుందా, అరణ్యం నీళ్ళు ఏడుంది, చలివేంద్రాలు కూడా లేవుగా. ఆ రోజుల్లో చలివేంద్రాలు ఆడి వీళ్ళ కోసం చలివేంద్రాలు పెట్టాడు, లక్షల మందికి చలివేంద్రం ఆడ పెడదాం. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? నదులు లేవు, అక్కడ వాగులు లేవు, మరి ఏంటి పరిష్కారం? ఇక వర్షం పడితే తప్ప అని మనం అనుకుంటాం. ఆయనకి వర్షం అక్కర్లా, ఆయనకి ఎదురు బండ ఉంది. మోషే ఆ బండతో మాట్లాడు అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. కర్ర పట్టుకున్నాడు, పేట బద్దలైపోయింది, నీళ్లు ప్రవాహంగా వచ్చాయి. కోటో చాపాట్లో ఆయనకి వర్షం అక్కర్లా, మొబ్బు అక్కర్లా, ఏమవసరం. అవసరం అవన్నీ ఆయన కళ్ళ ముందు ఆయన కనబడింది, బండ కనబడింది. వెళ్ళి బండతో మాట్లాడి బండ ఎంతలా ఉంది బండ. ఈరోజు కూడా ఉంది ఆ బండ, అక్కడే బద్దలై ఉన్న బండ అక్కడే ఉంది. వస్తే ఎన్ని లీటర్లు రావాలి? కానీ లక్షల మందికి దాహం తీర్చింది ఆ బండ. ప్రైజ్ ది లార్డ్. ప్రవాహముగా నీళ్ళు వచ్చాయి. ఎంత అద్భుతం కదా! ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్య ఏంటో నాకు తెలియదు, నా ప్రభువుకు తెలుసు. దైవజనుడిగా దేవుని మాటగా నేను చెప్పగలిగిన మాట ఒకటే, నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టు, నీ కన్నిటిని ఆయన పాదాల చెంత ఉంచు. అర్థమైంది? నీ సమస్య ఏదైనా కావచ్చు కాక ప్రభు పాదాలు పట్టి ప్రార్థన చేయి, ఆయన్ని ఆశ్రయించి. నిత్యముగా ఆయన నా పక్షంగా ఈరోజు కార్యం చేయబోతున్నాడు, నాతో ప్రభు మాట్లాడాడు, నా కన్నీటిని ఆయన తుడుచుతున్నాడు అని నమ్మి ప్రార్థించు. పరిష్కారం ఇవ్వబోతున్నాడని విశ్వసించు. సంతోషంతో తిరిగెళ్ళు. మళ్ళీ అది మోసుకొని వెళ్ళకో ఆ మూటని. ఏ మూట? వేదన అనే మూట, కన్నీరు అనే మూట. మళ్ళీ మోసుకెళ్ళొద్దు, దించేసి. ఎక్కడ? లోపలికి వెళ్ళండి, అక్కడ దించేసేయండి. దేవుడు నిత్యంగా కార్యం చేయబోతున్నాడు. చెప్పాక డేట్ కూడా వేసుకోండి అన్న, టైం వేసుకోండి అని చెప్పాను. నిశ్చయంగా నువ్వెక్కడైనా ఉండు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఈ ఊరునో పక్క ఊరు నుంచి వచ్చారో, మీరు ఎక్కడి నుంచి అని రానియండి. 2026 ఫిబ్రవరి నెలకు మాత్రం ఇక్కడే ఉండండి, చివరి ఆదివారం. అర్థమైందా? ఒకవేళ లైవ్లో ఉంటున్న వాళ్ళకు కూడా చెబుతూ ఉన్నా, దేవుడు నిశ్చయంగా మీ పక్షంగా నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభు పాదాలు పట్టుకో, అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. అద్భుతమైన దేవుడు నీ పక్షంగా చేయబోతున్న రాత్రి ఇది. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే మహిమను చూడబోతున్నావు. కన్నీరు తుడవబడబోతుంది, బాష్ప బిందువులు తుడవబడుతున్నాయి. 2026 ఫిబ్రవరి నెల ఇక్కడే ఉండాలి. దేనికి? ఆ రోజు ఎక్కువ సాక్ష్యాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు సాక్ష్యాలే ఉంటాయి. ఏ సాక్ష్యాలు? పాస్టర్ గారు వందనాలండి, జ్వరం తగ్గిందండి, ఈ కాదు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి ఆదివారం విడుదల మహోత్సవంలో ఆ రోజు నేను పాల్గొన్నాను, ఈ వాక్యం విన్నాను, ఈ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు కార్యం చేశాడని మీరు సాక్ష్యం ఇచ్చుదురుగాక. నా దేవుడు అలాగను మీ జీవితంలో అద్భుతములను జరిగించునుగాక. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు, ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు, ఈ మాటలు వింటున్న మీరు ముమ్మాటికి ధన్యులు. ఈ భాగ్యం మిగిలిన వారికి లేదు. ప్రతి నెల వచ్చేవాళ్ళు ఈ నెలే మానేశారు. వాళ్ళ దాన్ని నెత్తి మీద దరిద్రం ఎట్టు కూర్చుంది, మరి నేనేం చేయను. వచ్చిన మీరు ధన్యులు. గొప్ప పరిష్కారాన్ని మీరు చూడబోతున్నారు.
ఒక గొప్ప పరిష్కారముతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. అద్భుతమైన విడుదల మీరు పొందుకోబోతున్నారు. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ విడుదల ప్రత్యేక ప్రార్థన సమావేశంలో నా దేవుడు గొప్ప విడుదలను మీకు ఇవ్వబోతున్నాడు. విడుదలను చూచుదురుగాక, కన్నీటికి ముగింపును చూచుదురుగాక, కఠినమైన సమస్యలకు పరిష్కారమును చూచుదురుగాక. ఆమేన్. నిశ్చయంగా నా దేవుడు ఈ కార్యాలు మీ పక్షంగా జరిగించాలని ఇష్టపడుతూ ఉండగా ఒకసారి అందరు కూడా మోకరిస్తారా? అందరూ కూడా ఒకసారి మోకరించి, ప్రభా ఇదిగో నా వేదనకు కారణం ఇదయ్యా, నా కన్నీటికి కారణం ఇదయ్యా, ప్రభా కృప చూపి నన్ను స్వస్థపరచవా, నన్ను విడిపించవా, పరిష్కారాన్ని చూపవా. తీరని సమస్యలతో ఉన్నాం, కుదరని రోగాలతో ఉన్నాం. నీ సమస్యకు కారణం ఏదైనప్పటికీ పరిష్కరించుటకు సమర్థుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ వచ్చాడు. సమస్యకు పరిష్కారమును చూపుటకు సమర్థుడైన వాడు నీతో మాట్లాడుతూ వచ్చాడు ఈ రాత్రి. నీ సమస్య అది ఎంత కఠినమైనదైనప్పటికీ నీ సమస్యకు పరిష్కారమును చూపువాడు నా యేసు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీవు నమ్మితే ఆయన మహిమను చూడబోతూ ఉన్నావు. నీవు నమ్ము, ఆయన మహిమను చూడబోతూ ఉన్నావు. నీవు నమ్ము, ఆయన మహిమను చూడబోతూ ఉన్నావు. నీ కన్నీరు తుడవబడడం నీవు చూచుదువుగాక. నీ సమస్యకు పరిష్కారమును నీవు చూచుదువుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ సమస్యకు కారణం ఏదైనప్పటికీ, కుటుంబంలోని సమస్య, ఆర్థికపరమైన సమస్యల, పిల్లల విషయమా, కోర్టు సమస్యల, అనారోగ్య సమస్యల, ఏ సమస్యతో ఉన్నావు నీవు? నీ కన్నీటికి కారణం ఏమై ఉంది? ఈ సమస్యకు పరిష్కారం లేదు అని వేదనతో ఉన్నావా? కారణం ఏదైనప్పటికీ, పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ, నీ చెయ్యి దాటిపోయినప్పటికీ కూడా నా యేసయ్య చెయ్యి దాటిపోలేదు. నీవు కన్నీరు విడవగలిగితే ఈ రాత్రి నా ప్రభు నీ పక్షంగా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఎదుగో ఆ తల్లి తన కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. విస్తారమైనటువంటి ఆమె పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. ఈ రోజున నీ సమస్యకు కారణం ఒకవేళ నీ పాపమా, శాపమా, నా యేసయ్య నీ పాప శాపాల నుంచి నిన్ను విమోచించబోతున్న రాత్రి ఇది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ కన్నీటికి కారణం ఏంటో, నీ చింతకు కారణం ఏంటో, నీ సమస్యలకు కారణం ఏంటో, జీవితం అంతా కన్నీటితో విలయతాండం చేస్తున్న నీ జీవితంలో, నువ్వు కుటుంబ వ్యవస్థలో నా దేవుడు నీ కన్నీరును తుడవాలని ఈ రాత్రి దిగి వచ్చాడు. బండలో నుంచి కూడా నీరు రప్పించడానికి సిద్ధపడిన దేవుడు ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో కొరత, నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కొరత, నీ జీవితంలో కొరత ఏర్పడి కన్నీటితో జీవితాన్ని సాగిస్తున్న నీ జీవితంలో ఈ రాత్రి వాక్యం వింటుండగానే నా దేవుడు ద్వారాలు తెరిచి నీ కన్నిటికి ముగింపు కలిగించాలని ఆశపడిన దేవుడు ఉన్నతమైన ఉపదేశం చేత నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆలోచన చేసి ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. నీ కష్టానికి తీర్చడానికి పెద్ద సమస్య కాదు, నీ ఇబ్బందులు తొలగించడానికి ఆయనకి పెద్ద సమస్య కాదు. కాకపోతే నీవు దేవుని దగ్గర, ఆయన కృపాసనం ఎదుట, బలిపీఠం ఎదుట మోకరించి వేడుకుంటే చాలు. మోకరించి వేడుకుంటే చాలు. నువ్వు మెట్లు ఎక్కనవసరం లేదు, మోకాళ్ళతో నడవవలసిన అవసరం లేదు. నీ మందిరంలో నిలిచి ప్రార్థన చేయటం ఆరంభించగలుగుతున్నావా? అదే నీకు క్షేమం, అదే నీకు ఆదరణ, అదే నీకు నెమ్మది,
అప్పుడు నీ కన్నీరు తుడవబడుతుంది. నువ్వు తీర్మానం కలిగిన వారు మోకాలు వేసి ఆకాశం వైపు చేతులెత్తి, ఇదిగో సేవకుని నోటి నుండి ఒక మహత్తరమైన కార్యాలు, ఒక మహత్తరమైన ఉపదేశాన్ని నీతో మాట్లాడుతూ వచ్చాడు. మరుసటి సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. మరుసటి సంవత్సరం ఇదే రోజున నీవు సాక్షిగా నిలబడబోతున్నావు. గుర్తుపెట్టుకుని రాసుకోండి, నా దేవుడు నీకు అభయ హస్తాన్ని అందించిన రోజు ఈరోజు. కాబట్టి అయ్యా, నా జీవితం మూడైపోయిందయ్యా, నా జీవితం ఎండిపోయిందయ్యా, నా జీవితానికి కన్నీరే మిగిలిందయ్యా, నా జీవితం ఏంటో సమస్యల వలయంలో చెక్కబడి ఉంది ప్రభువా. ఈ రాత్రి నన్ను దర్శించారయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించారయ్యా. నా కన్నీరు తుడవడానికి దిగి వచ్చావయ్యా. ఎవరు నా కన్నీరు తుడవడానికి రావట్లేదు నాయన. నీవే వాక్య స్వరూపిగా ధైర్యమనిచ్చి అభయమనిచ్చి నా జీవితంలో కార్యాలు చేస్తానని ముద్ర వేసి ఆమెనన్న దేవా నీకే వందనాలని చేతులెత్తి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన ఈ రాత్రి నేను చేయబోతున్నాం. మహాగురువైన ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సేవకుల నోటి నుండి వచ్చిన ప్రతి మాట నీ పిల్లలకు జీవమునిచ్చినందుకై స్తోత్రం కలుగునుగాక. కన్నీరు తుడిచినందుకై స్తోత్రం కలుగునుగాక. అభయ హస్తముగా దిగి వచ్చినందుకై స్తోత్రము కలుగుగాక. అయ్యా, అన్నిటినీ బండలోని నీరు రప్పించడానికి సమర్థుడు నాయన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి సమర్థుడు నాయన, అగ్నిగుండమును చల్లార్చడానికి సమర్థుడు నాయన, చనిపోయిన వారిని తిరిగి లేపడానికి సమర్థుడివి. అలాంటి సమర్థ కలిగిన దేవుడివి ఈ రాత్రి మాకు ధైర్యాన్ని ఇచ్చి వెనుతట్టి మీ కన్నీరు నేను తుడుస్తానని అభయం ఇచ్చిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా దేవుడు కాగల జనులు ఎంతో ధన్యులై ఉన్నారు ప్రభువా, నీకే వందనాలయ్యా. ముఖాముఖిగా మాతో మాట్లాడుతూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కుడి వచ్చిన ప్రజలందరినీ మీరు దీవించుదురుగాక, కృప ఆవరించురుగాక. ఇంతవరకు సందేశాన్ని అందించిన ఆత్మీయ నాయకులను బట్టి ఆయనను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృపనిచ్చి నడిపించి అయ్యా, ఇంకను ప్రభా అనేకమైన ప్రకటనల చేత నీ సేవకుని అభిషేకించి ప్రయాణాల్లోనూ ప్రభానైన పరిచర్యలోనూ తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎక్కడ నిలబెడుతున్నా అయ్యా నైనా నీకే వందనాలు. అగ్ని కణమ వలె మండునుగాక, నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకే వందనాలు అయ్యా. ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండండి, క్షేమకరమైన ప్రయాణాలను గ్రహించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రజలు ఏ తీర్మానంతోనైతే ఈ రాత్రి అడుగుపెట్టారో ఆ తీర్మానాలు ఈ విడుదల మహోత్సవ కూడిక ద్వారా అయా జరుగునుగాక. చీకటిని రద్దుపరుస్తున్నాం, శాపాన్ని రద్దుపరుస్తున్నాం, కన్నీటిని రద్దుపరుస్తున్నాం అయ్యా. యేసునామములో కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరిచర్యకు అయ్యా నైనా ఈ విడుదల ప్రార్థన కూడిక దీవెనకరంగా మార్చబడునుగాక. ఈ ప్రాంత ప్రజలకు దీవెనకరంగా మార్చబడునుగాక. ఏ ఒక్కరిని నమ్మని ప్రజలు ఉండకూడదునైనా, సత్యాన్ని తెలుసుకునేటట్టుగా, మార్గాన్ని తెలుసుకునేటట్టుగా, జీవమయ్యున్న యేసయ్య మిమ్మల్ని తెలుసుకునేటట్టుగా ఈ విడుదల మహోత్సవం ప్రతి నెల జరుగునట్లుగా సహాయం చేయండి. స్థానిక సంఘ కాపరి అన్నను బట్టి చెల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పరిచయను నానాటికి బలాభివృద్ధి కలగచేసి ఉన్నతమైన కృపచేత నింపి పాలు పొందిన విశ్వాసుల్ని, సేవకులను అయా అందించిన వారిని అందరిని మీరు దీవించి, ప్రార్థించిన వారిని దీవించి ఉన్నతమైన కార్యాలు చేయమని వాక్యము చేత తీర్మానం చేసుకుని మరి సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్న వారందరి జీవితంలో కార్యాలు ఆరంభించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఈ కుడుగులో పాలు పొందిన మనందరికీ, పరిచర్యకును, సందేశానందరి సేవకులకును, సకల పరిశుద్ధులకును, మన గ్రామమునకు దేవుని కృప సదాకాలము తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్.